ఆర్టికల్ 370 అమలుతో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. ఆర్టికల్ 370 రద్దు చేయకముందు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే జమ్మూ కాశ్మీర్కు కొన్ని ప్రత్యేకతలు ఎక్కువే ఉండేవి. అయితే భారత్లో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉండాలనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణ జరిపిన కోర్టు తాజాగా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. అసలు ఈ ఆర్టికల్ 370 అంటే ఏంటి? దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370కి ఉన్న సంబంధం ఏంటి? రద్దు తర్వాత ఇంకా రచ్చ ఎందుకు కొనసాగుతుంది అనే ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టికల్ 370ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ పాలన నుంచి 1947లో భారత్ విముక్తి పొందిన తర్వాత దేశంలో చాలా చిన్న రాజ్యాలుండేవి. ఈ క్రమంలోనే వాటన్నిటినీ భారత యూనియన్లో కలిపేందుకు అప్పటి భారత ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఇక ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ను కూడా భారత యూనియన్లో కలపడానికి ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ను పాలిస్తున్న రాజులు మహారాజా హరిసింగ్ కొన్ని షరతులు విధించారు. అందులో మొదటిది విదేశీ వ్యవహారాలు, రెండోది రక్షణ, మూడోది కమ్యూనికేషన్. ఈ మూడు విషయాలను తమ పరిధిలో ఉండేలా చూసుకున్నారు. ఆ తర్వాత జూలై 1949లో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ అబ్దుల్లాతో పాటు మరో ముగ్గురు భారత రాజ్యాంగ సభలో చేరి జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాలపై చర్చించారు. ఇక ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే విధంగా పలు అంశాలతో షేక్ అబ్దుల్లా రూపొందించిన ఆర్టికల్ 370ని ఆమోదించారు. భారత్లో కలిసిన జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 కింద కొన్ని ప్రత్యేక అధికారాలతో కొనసాగింది. ఆర్టికల్ 370 ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ల విషయంలో మినహా జమ్మూ కాశ్మీర్ దేశంలో అమలయ్యే అన్ని చట్టాలను వర్తింపచేయడానికి పార్లమెంటుకు తప్పనిసరిగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఆమోదం అవసరమవుతుంది. అయితే ఆర్టికల్ 370 ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జమ్మూ కాశ్మీర్లో ఆస్తిని కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. జమ్మూలో ఆర్టికల్ 370 అంగీకారంతో జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం జరిగిన తర్వాత నుంచి భారత్ పాక్ల మధ్య ఘర్షణ మరింత పెరిగింది. అయితే భారత్లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమైన భారత చట్టాలు అక్కడ అమలు కాకపోవడంతో చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. దేశంలో ఉండే ప్రజలందరికీ ఒకే రకమైన హక్కులు, అధికారాలు ఉండాలనే వాదనలు తీవ్రంగా వినిపించాయి. 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్న ప్రకటన సంచలనంగా మారింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aలను రద్దు చేస్తున్నట్టు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడఖ్గా విభజించారు. ఇక దీంతో ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఎంతో మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇక ఈ అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టులో మొత్తం 23 పిటిషన్ల దాకా నమోదయ్యాయి. వాటన్నిటినీ కలిపి సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి తాజాగా తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. హక్కుల విషయంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పును వెలువరించారు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక 2024 సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది.